హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ప్రాబ్లం వచ్చి దాంట్లో ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, మొత్తం ఫార్మాట్ చేసుకుంటాం. మళ్ళీ మొత్తం రీబూట్ చేస్తాం. అలాగే కేకేఆర్ కూడా ఆల్మోస్ట్ ఒక కొత్త లుక్తో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు 2026కి. మేజర్ ప్లేయర్స్ అందరినీ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ది రిలీజ్ యాజ్ మెనీ యాజ్ 10 ప్లేయర్స్. అంటే వాళ్ళ దగ్గర ఉన్నదే 22 ఎంతో ఉన్నారు, దాంట్లో 10 మంది రిలీజ్ చేశారు. సో దే కెన్ టేక్ 13 ప్లేయర్స్, 13 ప్లస్ కొత్త ప్లేయర్స్ని తీసుకోవచ్చు. దాంట్లో 6 ఫారిన్ ప్లేయర్స్ కూడా తీసుకోవచ్చు. సో ఫారిన్ ప్లేయర్స్ కానీ ఇండియన్ ప్లేయర్స్ కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరినీ ఆ మినీ యాక్షన్లో తీసుకోవచ్చు. అండ్ దే హ్యావ్ ఎన్ అమౌంట్ ఆఫ్ 64.3 crores, 65 కోట్లు, ఆల్మోస్ట్ 64.5 కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే నాకు తెలిసి ఒక మినీ యాక్షన్లో ఇంత 50+ ఉన్న వాళ్ళు చూసాం మనం, పంజాబ్ కింగ్స్ లాంటి వాళ్ళ గతంలో. కానీ 60+ ఉన్న వాళ్ళు ఇంత పెద్ద అమౌంట్తో మినీ ఆక్షన్కి వెళ్తున్న టీం బహుశా కేకేఆర్ఏ కావచ్చు. ఐ స్టాండ్ కరెక్టెడ్ ఇఫ్ ఎనీ సచ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, బట్ ఐఎమ్ నాట్ షూర్. పంజాబ్ కింగ్స్ ఒకసారి 50 కోట్లు 40 కోట్లు అట్లా వెళ్ళిన ఉన్నారు, కానీ 64 ఆల్మోస్ట్ 65 కోట్లతో ఆక్షన్కి వెళ్తున్న వాళ్ళు నాకు గుర్తున్నంత వరకు ఎవ్వరూ లేరు. సో చాలా పెద్ద ఒక యజ్ఞం పెట్టుకున్నారు వాళ్ళు మొత్తం. అంటే దే మైట్ బి లుకింగ్ ఫర్ క్యాప్టెన్, ఓపెనర్స్, కీపర్ ఒక్కరు కూడా లేరు. కీపర్, బౌలర్స్, స్పిన్నర్స్ తప్ప. స్పిన్నర్స్ వాళ్ళకి ఇద్దరు గన్ స్పిన్నర్స్, సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి, ప్లస్ అనుకూల్ రాయ్ కూడా ఉన్నాడు, ఆల్రౌండర్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఫాస్ట్ బౌలర్స్ కావాలి వాళ్ళకి, ఓపెనర్స్ కావాలి, మిడిల్ ఆర్డర్లో కావాలి. సో టాప్ ఆర్డర్ మొత్తం కావాలి. సో చాలా పెద్ద ఎక్సర్సైజ్ పెట్టుకున్నారు వాళ్ళు. నేల విడిచి సామ్ చేస్తున్నారు ఒక విధంగా చెప్పమంటే. అంటే మినీ ఆక్షన్లో మరి అన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు, బట్ ఒకటి ఏంటంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే బికాస్ దే హ్యావ్ గాట్ సో మచ్ ఆఫ్ మనీ. నెక్స్ట్ బెస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ కంటే 20 కోట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏ ప్లేయర్ కావాలన్నా ఆ ప్లేయర్ కోసం ఎంతైనా పెట్టి వెళ్ళొచ్చు. అది దానివల్ల ఏంటంటే మినీ ఆక్షన్లో ప్లేయర్స్ బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే ఒక్కొక్క టీం దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది, మిగతా టీం, ముంబై లాంటి టీం దగ్గర 3 కోట్లు కూడా లేవు. సో వాళ్ళు కామ్గా కూర్చొని వాళ్ళు కాఫీలు తాగి టిఫిన్లు తింటారు. వీళ్ళు ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళ మధ్య బ్రహ్మాండమైన కాంటెస్ట్ ఫర్ ఏ ప్లేయర్ కనిపిస్తుంది. అందుకే మినీ యాక్షన్లో వచ్చినంత పెద్ద అమౌంట్స్ మీకు మెగా యాక్షన్స్ రావు. సో దే మస్ట్ బి లుకింగ్ ఫర్ సమ్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ కోసం వాళ్ళు ఎదురు చూసే అవకాశం. సో ముందుగా మనం అండ్ క్యాప్టెన్ కూడా కావాలి. రహానేని కంటిన్యూ చేస్తారని అనుకోను. ఎందుకంటే రహానే 11లో అతని ప్లేస్ గ్యారంటీ కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న టైప్ ఆఫ్ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్లో అతను ఆడగలుగుతున్నాడా అనేది డౌటే. ఆడినా కూడా అతను టాప్ ఆర్డర్లో ఇప్పుడు ఏంటంటే పవర్ ప్లేలో యూఆర్ లుకింగ్ అట్ స్కోరింగ్ సంథింగ్ లైక్ 80-90 రన్స్ చేయడం అనే పరిస్థితిలో ఉన్నారు. సో రహానేని కంటిన్యూ చేయకపోవచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళలో వరుణ్ చక్రవర్తి ఈజ్ అన్ ఆప్షన్. వరుణ్ చక్రవర్తి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. ఐ థింక్ తమిళనాడు వైట్ బాల్ క్రికెట్లో ఎక్కడో అతనికి ముస్టాకల్లో ఎక్కడ క్యాప్టెన్సీ ఇస్తున్నట్టుగా ఉన్నారు, కానీ ఎలాగైనా ఎక్స్పీరియన్స్ అంత తక్కువ అతనికి. అండ్ రింకు సింగ్ ఈజ్ అనదర్ ఆప్షన్. సో ఉన్న వాళ్ళలో, లేకపోతే వచ్చే ప్లేయర్స్లో, వాళ్ళు తీసుకునే ప్లేయర్స్లో ఫారిన్ ప్లేయరో ఇండియన్ ప్లేయరో వాళ్ళ కోసం వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ థింక్ ఒక ఫారిన్ క్యాప్టెన్స్ ఉన్నారు గతంలో, అరుణ్ మోర్గన్ లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దే మైట్ గో ఫర్ ఎ ఫారిన్ క్యాప్టెన్కైనా వెళ్ళే అవకాశం ఉంది. బట్ దే నీడ్ మెనీ ప్లేయర్స్. ఎవరెవరు రిలీజ్ చేస్తారు చూద్దాం. ముందుగా వెంకటేష్ అయ్యర్ 23.75 కోట్లు, 23.75 crores పెట్టి తీసుకున్న వెంకటేష్ అయ్యర్ని రిలీజ్ చేశారు. చాలా పెద్ద అమౌంట్ వాళ్ళకి వస్తుంది. వెంకటేష్ అయ్యర్ని బైబ్యాక్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే అలాంటి ఒక ప్లేయర్ వాళ్ళకి అవసరం. హీ హ్యాస్ పర్ఫార్మ్ ఫర్ దెమ్. అతను అంత అమౌంట్ ఈసారి పలకపోవచ్చు మినీ యాక్షన్లో. సో వెంకటేష్ అయ్యర్ని బైబ్యాక్ చేసే ప్రయత్నం చేస్తారు. వెంకటేష్ అయ్యర్ని వదిలేశారు. ఆండ్రే రస్సెల్ హ్యాస్ బీన్ ఫ్లాగ్ బేరర్ ఆఫ్ కేకేఆర్. 11 సీజన్ల పాటు అతను బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. అతన్ని వీళ్ళు కంటిన్యూస్గా అతను కానీ సునీల్ నారాయణ యాక్షన్ విషయంలో ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా దే హ్యాడ్ షోన్ ఫెయిత్ ఇన్ దెమ్. ఇద్దరు కెరీబియన్ ఆల్రౌండర్స్ని ప్రతిసారి రిటైన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈసారి దే హ్యాడ్ టేకెన్ దట్ టఫ్ డెసిషన్. రసల్ని ఈసారి వాళ్ళు రిలీజ్ చేశారు. రసల్ ఏజ్ కూడా 37-38, ఆల్మోస్ట్ 38. నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి 38+ అయిపోతాడు. సో ఏజ్ ఒక ఫ్యాక్టర్ అతనికి. తర్వాత అతని డిమినిషింగ్ రిటర్న్స్. ఇంకొక థియరీ ఏంటంటే లాస్ట్ టైం కూడా అతను 12 కోట్ల ఎంతో ఇచ్చారు, దానికి అతను హ్యాపీ లేడు అని కూడా అన్నారు. వాట్ ఎవర్,
రసల్తో వాళ్ళు దే ఆర్ పార్టింగ్ వేస్. సో సెంటిమెంట్స్కి వాటికి ఎలాంటి విలువ లేని పరిస్థితి. అంటే ఇప్పుడు అంతే కదా టీమ్స్ ఇప్పుడున్న కట్ త్రోట్ కాంపిటీషన్లో సెంటిమెంట్స్ పెట్టుకుంటే అండ్ రిలీజియస్లో హైలైట్ అంటే చాలా టాక్ వచ్చింది మనకి అసలు రిలీజ్ అవ్వచ్చని కాకపోవచ్చని. అల్టిమేట్లీ దే హ్యావ్ డిసైడ్ టు రిలీజ్ హిమ్. దాంతో నేను వీడియో చేశాను, దానికి తమ్నైల్ టైటిల్ ఏమంటే 40 కోట్లతో ఆక్షన్కి వెళ్తారు వీళ్ళు, అందరికంటే ఎక్కువ అమౌంట్ అనుకున్నాను. 40 కోట్లు ఏంటి, నా అంచనాలను మించిపోయి వాళ్ళు 65 కోట్లతో వెళ్తున్నారు ఆల్మోస్ట్. సో దే ఆర్ గోయింగ్ విత్ అ బిగ్ పర్స్, బిగ్ పర్స్. అండ్ మొయిన్ అలీ, నోకియా, క్వింటన్ డికాక్, గుర్బాజ్, స్పెన్సర్ జాన్సన్ ఇలాంటి ఫారిన్ ప్లేయర్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఇండియన్ ప్లేయర్స్లో వెంకటేష్ అయ్యర్తో పాటు మయాంక్ మార్కండేని ట్రేడింగ్ చేశారు ముంబైకి. చేతన్ సాకరియా అండ్ లవనీత్ సిసోడియా కీపర్ బ్యాట్స్మెన్. సో కీపర్లు ముగ్గురు లేరు, క్వింటన్ డికాక్, గుర్బాజ్, సిసోడియా ముగ్గురిని కూడా రిలీజ్ చేశారు. అండ్ వాళ్ళు అట్టే పెట్టుకున్న ప్లేయర్స్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్, మెయిన్ ప్లేయర్స్తో పాటు అనుకూల్ రాయ్ ఎప్పటి నుంచో వాళ్ళ టీంలో ఉన్నాడు. పెద్ద అమౌంట్ కూడా లేదు అతనికి. అతను అవసరం వచ్చినప్పుడు అతనికి బ్యాకప్గా బాగా పనికొస్తాడు. ఈజ్ వెరీ గుడ్ జార్ఖండ్ ప్లేయర్ అనుకూల్ రాయ్. మనీష్ పాండే అతనుకున్న ఎక్స్పీరియన్స్, గతంలో వాళ్ళకి ఆడిన పరిస్థితి, ఈజ్ గుడ్ ఫీల్డర్ ఆల్సో. ఉమ్రాన్ మలిక్ మళ్ళీ అతని దగ్గర ఉన్న పొటెన్షియల్, అతని దగ్గర ఉన్న పేస్ అండ్ ఈ కేమ్ ఫర్ ఏ చీపర్ ప్రైస్ కాబట్టి అతను కూడా వాళ్ళు కంటిన్యూ చేశారు. సో అది వీళ్ళ రిటెన్షన్స్ అండ్ రిలీజెస్ సంబంధించింది. 13 మందిని తీసుకోవచ్చు, 10 మంది రిలీజ్ చేశారు, 6 ఫారిన్ ప్లేయర్స్ని తీసుకోవచ్చు. నేను చెన్నై వీడియో చేసినప్పుడు, చెన్నై గురించి చేసినప్పుడు ప్రాబబుల్ 11 ఇచ్చాను. వీళ్ళ దాంట్లో నాకు ఇచ్చే అవకాశాలు ప్రాబబుల్ 11 కానీ 12 కానీ. ఎందుకంటే మిగిలింద 12 ప్లేయర్స్, దాంట్లో మీకు ఓపెనర్స్ లేరు, కీపర్ లేడు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, 2 స్పిన్నర్స్ ఉన్నారు. సో మొత్తం అంతా ఎంప్టీగా ఉన్నది. సో ఐ కెనాట్ ఈవెన్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఏ థింగ్ ఫర్ దెమ్. ఎందుకంటే మీరు చూడండి ఆ రిమైనింగ్ ప్లేయర్స్లో మీకు ఖచ్చితంగా 11లో ఉండేవాళ్ళు నాకు 5 కనిపిస్తున్నారు. రింకు సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రఘువంశీ, అంకుష్ రఘువంశీ అండ్ వైభవ్ అరోరా. వీళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళు అంటే రహానే, రమణ్ దీప్ కూడా ఉన్నారు. రమణ్ దీప్ కూడా రెగ్యులర్గా వస్తాడా అనేది డౌటే, అలాగే రహానే రెగ్యులర్గా ఉంటాడా అనేది కూడా డౌటే. సో చాలా ప్లేసులు ఫిలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మరి ఎవరి కోసం వెళ్తారు వాళ్ళు? క్యామరన్ గ్రీన్, మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది అదే పేరు. క్యామరన్ గ్రీన్ విల్ బీ హాట్ ప్రాపర్టీ ఇన్ దిస్ ఆక్షన్. క్యామరన్ గ్రీన్ కోసం వెళ్తారు. అసలు ప్లేస్లో పక్కాగా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతారు. అండ్ చెన్నై నుంచి వాళ్ళకి గట్టి పోటీ ఉంటుంది. నేను చెన్నై వీడియోలో కూడా చెప్పాను, చెన్నై వాళ్ళకి పెద్దగా రిక్వైర్మెంట్ లేదు. దే హ్యావ్ టు పికప్ ఏ స్పిన్నర్ అండ్ ఇండియన్ స్పిన్నర్ అండ్ వన్ ఆల్రౌండర్ లైక్ క్యామరన్ గ్రీన్. సో క్యామరన్ గ్రీన్ కోసం కేకేఆర్ చెన్నై మధ్య ఖచ్చితంగా 16వ తారీఖున డిసెంబర్ 16న హోరాహోరీ బాహాబాహి జరిగే అవకాశం ఉంది. మరి క్యామరన్ గ్రీన్ కోసం ఎంత అమౌంట్ వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మిచెల్ స్టార్క్ కోసం ఒకప్పుడు 25 కోట్లు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచిన వాళ్ళు ఈసారి 30 కోట్లు పెడతారా, ఎంత పెడతారో చూడాలి. క్యామరన్ గ్రీన్ కోసం వెళ్తారు, గట్టిగా ప్రయత్నం చేస్తారు. బట్ క్యామరన్ గ్రీన్ ఒక్కడి కోసం వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంటుంది కాబట్టి దే కెన్ ఎఫోర్డ్ టు పుట్ అప్ టు 30 crores. 30 crores ఇంకా 30 crores ఉంటుంది. 30 crores మిగతా వాళ్ళందరినీ తీసుకోవాలి. దాంట్లో అగైన్ దే నీడ్ ఎ కీపర్ కోసం వాళ్ళకి ఆప్షన్స్ ఏంటి? బైర్స్టో, బట్ జేమీ స్మిత్ కూడా ఈసారి ఆక్షన్లోకి వస్తాడని అంటున్నారు. జేమీ స్మిత్ కనుక వస్తే, జేమీ స్మిత్ ఇంగ్లీష్ కీపర్ మనకు తెలుసు, టెస్ట్లో అతను ఎక్కువ, కానీ ఈ కెన్ ప్లే, ఈజ్ అన్ అగ్రెసివ్ కైండ్ ఆఫ్ ఏ బ్యాటర్ కీపర్. జేమీ స్మిత్ మన స్పిన్నర్స్ కూడా బాగా ఆడాడు రీసెంట్ ఇంగ్లాండ్ మనం వెళ్ళినప్పుడు. సో జేమీ స్మిత్ ఈజ్ అన్ ఆప్షన్ ఫర్ దెమ్. జేమీ స్మిత్ గురించి వెళ్ళొచ్చు వాళ్ళు. అయితే జేమీ స్మిత్తో పాటు బెయిర్స్టోని కూడా తీసుకుంటారు. బెయిర్స్టో అంత కన్సిస్టెంట్ కాదు, కానీ ఆన్ హిస్ డే ఈ కెన్ విన్ యూ మ్యాచెస్. బెయిర్స్టో లాంటి ఎస్ఆర్హెచ్కి గతంలో ఎలాంటి వార్నర్తో కలిసి ఎలాంటి స్టార్ట్స్ అందించడం మనకు తెలుసు. సో జేమీ స్మిత్ కానీ బెయిర్స్టో కానీ వస్తే ఏంటంటే ఓపెనర్గా కూడా వాళ్ళకి ఉంటుంది. రఘువంశీతోనో అతను ఓపెన్ చేయొచ్చు వాళ్ళు, అయితే రహానేతోనో. సో అది వాళ్ళ టార్గెట్, ఒక కీపర్ బ్యాట్స్మెన్ హూ కెన్ ఓపెన్ ఫర్ దెమ్. సో వాళ్ళకి 6 స్లాట్స్, ఫారిన్ స్లాట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఫారిన్ కీపర్స్, ఒక ఇండియన్ కీపర్ ఎవరు పెద్దగా మనకి అవైలబుల్గా ఉన్నట్టుగా లేరు. కానీ అలాగే బిగ్ బ్యాష్లో కూడా ఎవరు ఉన్నారంట కదా, బిగ్ బ్యాష్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిన కీపర్ బ్యాట్స్మెన్ ఎవరు ఉన్నారంట? కీపర్స్ ఉన్నారు ఇంకా. దేర్ ఆర్ సర్టన్ కీపర్స్. టిమ్ సైఫర్ట్ని రిలీజ్ చేశారు ఆర్సీబీ వాళ్ళు. అలాగే మనకి కీపర్స్ కూడా ఉంటారు, శామ్ బిల్లింగ్స్ లాంటి వాళ్ళు, ఎవరైతే ఆల్రెడీ ఐపీఎల్ ఆడిన వాళ్ళు, గతంలో టామ్ బ్యాంటన్ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. సో ఒక
ఒక మెయిన్ కీపర్ని ఇంకొకరిని బ్యాకప్గా కూడా ఇంకొక ఫారిన్ కీపర్ని కూడా తీసుకుంటారు. సో వాళ్ళకి కీపింగ్ ఆప్షన్స్ అవి ఉన్నాయి. మరి ఇప్పుడు రిలీజ్ అయిన ప్లేయర్స్లో ఎవరైనా తీసుకున్న బిష్నోయ్ వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే ఇద్దరు మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి బిష్నోయ్ గురించి వాళ్ళు వెళ్ళే అవకాశం మనకు కనబడట్లేదు. మ్యాక్స్వెల్ గురించి వెళ్తే వెళ్ళొచ్చు వాళ్ళు. మ్యాక్స్వెల్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్, ఎందుకంటే వీళ్ళు ఆఫ్ స్పిన్నర్ లేదు కదా. ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే మ్యాక్స్వెల్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ దెమ్. మ్యాక్స్వెల్ కోసం వెళ్ళే అవకాశం ఉంది. సో చెప్పలేము మ్యాక్స్వెల్కి వెళ్తారా, జాష్ ఇంగ్లీష్ కొద్ది రోజులు ఉన్నా అతని కోసం వెళ్తారా, త్రూ అవుట్ ది సీజన్ అవైలబుల్ లేకపోయినా. ఎందుకంటే జాష్ ఇంగ్లీష్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ ఆల్సో వీ కెన్ అతను సో ఏ రకంగానే పనికొస్తారు అతను. జాష్ ఇంగ్లీష్ కూడా ఈజ్ అన్ ఆప్షన్ ఫర్ దెమ్. సో వాళ్ళు చాలా ఇప్పుడు రిలీజ్ అయిన ప్లేయర్స్ కాకుండా బయట నుంచి వచ్చేవాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ గురించి కూడా వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. సో దే హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్లాట్స్ టు బి ఫిల్డ్. రింకు సింగ్ లోవర్ డౌన్ ది ఆర్డర్ ఆడతారు. రింకు సింగ్ యాక్చువల్గా దే కెన్ ప్లే నెంబర్ 4, నెంబర్ 5 ఆడచ్చు. అతను రంజీలో కూడా మంచి స్కోర్ చేసే ప్లేయర్. సో రింకు సింగ్ని హైర్ అప్ ది ఆర్డర్ ఆడించుకొని ఎవరన్నా మిడిల్ ఆర్డర్లో మిగతా బ్యాట్స్మెన్ అంటే హైర్ అప్ ది ఆర్డర్ అంటే 4 or 5లో ఆడించుకొని దే కెన్ థింక్ ఆఫ్ వెంకటేశ్వర్ని వాళ్ళు ఖచ్చితంగా దే విల్ ట్రై టు బై హిమ్ బ్యాక్. అదైతే ఐఎమ్ వెరీ మచ్ షూర్. అండ్ దే విల్ గో ఫర్ సమ్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ కోసం కూడా వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తుంది. మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ ఏమైనా అందుబాటులోకి వస్తే వాళ్ళ కోసం వెళ్తారు వాళ్ళు. మరి వేరే కొన్ని టీంలు వేరే ప్లేయర్స్ని లోకీ ఫర్గ్యూసన్ గతంలో ఆడిన లోకీ ఫర్గ్యూసన్ లాంటి వాళ్ళని రిలీజ్ చేశారు, వాళ్ళ కోసం వెళ్ళచ్చు. సో దే హ్యావ్ ప్lenty ఆఫ్ మనీ. ఆ మనీని యూటిలైజ్ చేసుకోవడానికి దే విల్ డెఫినెట్లీ దే విల్ ట్రై టు గెట్ ది మ్యాక్సిమం అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ దిస్ ఆక్షన్. సో చూడాలి, మరి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నెక్స్ట్ వాళ్ళ కెప్టెన్ ఎవరు అవుతారు, కీపర్స్ ఎవరు ఉంటారు, ఓపెనర్స్ ఎవరు ఉంటారు, కొత్త లుక్తో. మరి పంజాబ్కి అలాగే వాళ్ళు రీబూట్ చేసుకుంటే వాళ్ళకి బాగా కలిసి వచ్చింది. దే రీచ్ ద ఫైనల్ ఆఫ్టర్ లాంగ్ టైం. 2014 తర్వాత 11 ఏళ్ళ తర్వాత ఫైనల్కి వెళ్ళారు. అలాగే వీళ్ళు కూడా మొత్తం టీం అంతా ఫ్రెష్గా రిఫ్రెష్ బటన్ నొక్కి తీసుకుంటే ఐ థింక్ వాళ్ళకి అనుకున్న మరి అనుకున్న టీం దొరికితే నథింగ్ లైక్ ఇట్.